కరీంనగర్ జిల్లాలో మానవత్వం మంటగలిసే దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. నమ్మించి తీసుకెళ్లిన ఓ వ్యక్తి మహిళ మెడలోని బంగారాన్ని లాక్కొని ఆమెను నిర్దాక్షిణ్యంగా బావిలో తోసేశాడు. చావు అంచుల దాకా వెళ్లి ఆ మహిళ ఏకంగా 24 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం దుస్తులాపూర్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. కరీంనగర్ సిటీకి చెందిన ఒక మహిళకు పనిప్పిస్తానని నమ్మించిన ఓ వ్యక్తి ఆమెను నగర శివార్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న అర్ధతుల బంగారు గొలుసును దౌర్జన్యంగా లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా తన నేరం బయటపడకుండా ఉండేందుకు ఆమెను అక్కడే ఉన్న ఒక పాడుబడిన బావిలోకి నెట్టేసి పరారయ్యాడు. బావిలో పడిపోయిన ఆ మహిళ సుమారు 24 గంటల పాటు నీటిలో ఊపిరి బిగపట్టుకుని ప్రాణాల కోసం నరక యాతన అనుభవించింది. మరుసటి రోజు బావి యజమాని అటుగా రావడంతో ఆమె మూలుగులు కేకలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన స్థానికులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు తాడుకు మంచాన్ని కట్టి బావిలో దించి అత్యంత చాకచక్యంగా ఆమెను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలాంటి అపరిచిత వ్యక్తులను నమ్మి ఒంటరిగా వెళ్లవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆటో డ్రైవర్ అమ్మా ఆటోనా వాడు ఆన్లైన్ బుక్ చేసిండు బండికి ఆ బండిని పంపించిండు. ఫోన్ పై కొట్టా ఆయన కొట్టిండు. వాడు ఇక్కడ ఇదేంటి తిమ్మపురం అన్న వాళ్ళు దించిపోయిండు. వీడు మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చి తీసుకొస్తే గిట్టెట్రో గింత దూరం తీసుకపోతాడు. తిమ్మపూర్ ర్యాప్ లో దించిండు. ర్యాప్ లో వచ్చి తిమ్మపూర్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాడు. ఇప్పుడు అవి బంగారి అని అమ్మ కమ్మలు ఒకటి తీసుకున్నాడు. ఇంకో మగ మనుషులు